ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వెల్కమ్ టు డిసైపుల్ టాక్స్. మరొకసారి ఇలా మిమ్మల్ని కలుసుకోవడము చాలా సంతోషమన్నా. ఒక వ్యక్తి కానీ లేదా ఒక దేవుడు కానీ దేవుడు పొగడబడుతున్నా లేదా ఆరాధించబడాలన్నా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అసలు క్రైస్తవ సమాజంలో కానీ లేదా సార్వత్రిక సంఘంలో కానీ ఈ దినాల్లో చాలామంది ప్రభువుని స్తుతించడం అనేది ఆరాధన అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. అయితే వర్షిప్, అసలు వాట్ ఈస్ ట్రూ వర్షిప్? నిజమైన ఆరాధన అంటే ఏంటి? ఆరాధనకు బైబిల్ ఇచ్చే ప్రాముఖ్యత ఏంటి? వండర్ఫుల్. సో బ్యూటిఫుల్ సబ్జెక్ట్ని మీరు సిద్ధపరిచారు. సో వర్షిప్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ రోజుల్లో ఎలా అనుకుంటున్నారంటే, ఒక గంట సేపు చర్చిలో పాట పాడితే, లేకపోతే ఒక 2 గంటలు పాట పాడితే, లేకపోతే ఒక 3 గంటలు పాటలు పాడితే, అందరం ఒక గుంపుగా చేరి పాట పాడితే అది వర్షిప్ అని అనుకుంటున్నారు. దాన్ని వర్షిప్ అనుకుంటున్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ఏ వర్షిప్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఐడియాలజీ ఇంప్లిమెంటేషన్. ఏంటి? ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆ ఇంప్లిమెంట్ చేసి దాన్ని వారు వర్షిప్ అనే పేరు పెట్టడం జరుగుతుంది. అయితే బైబిల్లో కూడా ఇలాంటి సందర్భం ఒకటి ఉన్నది. మీరు కానీ గమనించినట్లయితే నిర్గమకాండంలో ఒక చక్కని ఎపిసోడ్ మీరు చూడగలుగుతారు. మీరు నిర్గమకాండము 32వ అధ్యాయం ఒకసారి చూస్తారా? మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపముని ఏర్పరచి దానిని పోత పూసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. చాలు. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ సందర్భం మీకు బాగా అర్థమై ఉంటుంది. సో కనుక మొట్టమొదటి మాటలో వాళ్ళందరూ మోషే కొండ కింద తడువు చేయుట అంటే, వారు కొండ మీద ఉన్నప్పుడు ఆయన రావడానికి లేట్ అయినప్పుడు వీళ్ళు ఉండలేక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ కోసము ఒక దేవుణ్ణి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఏం చేసుకున్నారండి? క్లియర్గా అక్కడ ఉందా? ఏమనుంది? వారు తమ ముందర నడుచుటకు, పోత పూసిన దూడ, తమ ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము అని ఏమన్నారండి? దేవతను మా కొరకు చెయ్యండి అని ఆయన్ని అడిగారు. ఎవరిని? సేవకుడిని అడిగారు. ఎవరు? అహరోనుని అడిగారు. ఈ రోజుల్లో సంఘాల్లో కూడా మా కొరకు ఇది చెయ్యండి. ఏంటండి? నేను అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. వర్షిప్ అంటే ఇలాగుండాలి, ఇలా చేయండి అని విశ్వాసులు అడుగుతున్నారు. విశ్వాసులు అడుగుతుంటే ఆ విశ్వాసులు అడిగిన దానికి, ఓహో పాటలు పాడమంటున్నారా, వర్షిప్ పెట్టమంటారా, చిన్నపిల్లలతో డ్యాన్స్ చేయమంటారా, దాన్ని వీడియో ప్రొజెక్ట్ చేయమంటారా, లేకపోతే దానికి లైట్లు పెట్టమంటారా అని విశ్వాసులు, మాకు ఒక ప్రార్థన చేయండి, మాకు ఒక స్పెషల్ సాంగ్ ఇవ్వండి, మా పేర్లు ప్రకటించండి, మా కానుకలు చెప్పండి, మాకు ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి తగినట్టు డ్యాన్సులు ఆడుతూ మౌల్డ్ అవుతూ ఉన్నారు ఈనాటి సేవకులు. దానిలోని ఒక భాగమే మీరు అడిగినటువంటి ఈ వర్షిప్ అనే కాన్సెప్ట్. ఓకే, ఆ రోజు అహరోనుని కూడా వాళ్ళు ఏమడిగారంటే, మా ముందర నడుచుటకు మా కొరకు ఒక దేవతను, క్లియర్గా మా కొరకు ఒక దేవతను చేయుడి అని వారు అడిగినప్పుడు, అహరోన్ అనేటువంటి వ్యక్తి మోషే లేనప్పుడు ఆయన తీసుకున్నటువంటి సొంత నిర్ణయం. ఓకే, ఆయన తీసుకున్నటువంటి సొంత నిర్ణయం. సో కనుక ఆ సేవకుడు విశ్వాసుల మాటిని వాళ్ళకి నచ్చినట్టుగా కొత్త క్రిస్మస్ రాబోతుంది, క్రిస్మస్కి ఎలాగ ఈవెంట్ చేద్దాం, ఎలాగ ప్లాన్ చేద్దాం, మీరు చెప్పండి అని వాళ్ళ ఇన్సైట్స్ తీసుకొని వాళ్ళకు నచ్చిన రీతిలో. మీరు గమనించగానే చూస్తే పాతకాలంలో కెమెరాలు పెట్టుకొని ఇట్లా డ్యాన్సులు చేస్తుంటే ఫోటోలు తీసేవాళ్ళు ఎవరు లేరు. పాత రోజుల్లో అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేవాళ్ళు, చర్చి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చర్చిల్లో కొత్త రకమైన వర్షిప్లు, కొత్త రకమైన పాటలు, కొత్త రకమైన మ్యూజిక్లు, కొత్త రకమైనటువంటి విధి విధానాలు, దాన్ని మళ్ళీ
వీడియోలు తీసి రికార్డులు చేసి షూట్ చేసి దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన చర్చిల్లో చిన్నపిల్లలు సైతం నాట్యాలు వేస్తుంటారు, డ్యాన్సులు వేస్తుంటారు, కొత్త కొత్త భంగిమలు. అసలు వీడియోస్ ఆన్లైన్లో చూస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఏ దానికి డ్యాన్స్ చేస్తున్నారో, లోకం సారంగా డ్యాన్స్ చేస్తున్నారో లేకపోతే ఇది ఏంటనేది మనం గుర్తించడానికే చాలా కష్టతరం అవుతుంది. చిన్నపిల్లలతోటి డ్యాన్సులు వేపిస్తూ ఉంటే వీళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. ఖండించవలసినటువంటి తల్లిదండ్రులు దగ్గరుండి దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఓకే, ఇలాగుంది ఇప్పటి ఆరాధన. ఆ రోజు ఆయన ఖండించాడు అక్కడ మోషే కొండ దిగంగానే. కానీ ఈరోజు ఎవరు ఖండిస్తున్నారు? ఏది నిజమైన వర్షిప్ ఈరోజు? అయితే ఒక వ్యక్తిని ఆరాధించాలన్నా లేదా పొగడాలన్నా ఆ వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ అంటూ ఉండాలి. అవును. ఆ వ్యక్తి గుణగణాలు కావచ్చు. అవును. కాబట్టి మనం లోకానుసారంగా చూసినట్లయితే ఒక సీఎంనో ఒక పిఎంనో పొగిడినప్పుడు ఆ వ్యక్తికి ఉన్న మంచిని బట్టి మనం ప్రైజ్ చేస్తాం. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ద క్రిస్టియానిటీ, మన దేవుణ్ణి ఆరాధించాలంటే మన దేవునికి ఉన్న గుణగణాలు ఏంటి, అసలు ఆయన ఏమి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉన్నాడు? ఈ రోజుల్లో సంఘం ఆ విధంగా ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో, సత్యముతో, జీవితంతో ఆరాధించాలి. అందరూ చాలా రకంగా చెప్పాలంటే వర్షిప్ అంటే నోటి మాటతో అనుకుంటున్నారు, అది వర్షిప్ కాదు. జీవితంతో చేసేదాన్ని వర్షిప్ అంటారు. ఏంటండి? జీవితంతో చేసేదాన్ని వర్షిప్ అంటారు. నోటి మాటలతో చేసేదాన్ని వర్షిప్ అనరు. వర్షిప్ అంటే జీవితంతో చేసేది. ఓకేనా? నోటి మాటతో చేసేదాన్ని ఉచ్చారణ అంటారు. ఓకేనా? మాటలతో ఉచ్చరిస్తున్నావు. ఓకేనా? మాటలతో నువ్వు దాన్ని మీ యొక్క మాటల పొందుపరిచి ఒక పాటలాగా తీసుకొస్తున్నారు. కానీ ఓకే, పాటలు పాడడానికి ఈ రోజులో మనం కూడా చాలా గొప్ప పాటలు ఉన్నాయి. గత కాలంలో మీరు కానీ గమనించినట్లయితే పాత రోజుల్లో చాలా వరకు అందరూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే పుస్తకంలోంచి అందరూ పాడేవారు. ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జెన్జీ జనరేషన్కి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం పేరు చెప్తే అదేంటి అని అడుగుతారు. చాలామందికి తెలియదు. అవునా? ఈ రోజుల్లో కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త విధానాల్లో ప్రజెంటేషన్స్ ఉన్నాయి కనుక పాత పాటలు ఎవరికి తెలియదు. ఆ పాటల్లో ఆ మాటల సముదాయం లేకపోతే ఆ మాటల పొందుక చాలా అద్భుతంగా ఉండేది. ఈరోజు పాట మధ్యలో కొంతమంది అయితే మైక్ పట్టుకొని నీకు అది కాదు, ఇది కాదు, అలా చేయదు, ఇలా చేయదు, దేవుడు నీకు ఉన్నాడు, దేవుడు అది చేస్తాడు, ఇవన్నీ ఉంటాయి. మీరు గమనించి చూడండి, చాలా పాటలు అలాగే ఉంటాయి. చాలా వరకు ఈ రోజుల్లో మీకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇలాంటి మాటలే ఉంటాయి. కానీ పాత రోజుల్లో ఉన్నటువంటి పాటల్లో ఆ విధానం వేరుంటుంది. కనుక అందరూ వర్షిప్ అంటే ఏమనుకుంటారంటే ఆ 3 గంటలు, ఆ 2 గంటలు, ఆ గంట మనం దేవుని కోసం ఏదైతే బిగ్గరగా పాడతామో లేకపోతే మా స్వరాన్ని ఆలాపన చేసి పాడతామో అదే వర్షిప్ అనుకుంటున్నారు. అది కాదు. వర్షిప్ అనగా జీవితం మొత్తం కలిపితేనే అది వర్షిప్. మీ జీవితంతో చేసేదాన్ని వర్షిప్ అంటారు. ఇక్కడ కొండ దిగినటువంటి మోషే వాళ్ళపైన కోపాన్ని చూపిస్తాడు. ఓకేనా? ఆ దూడని ఆయన ఈ యొక్క పలకలతోటి పగలగొడతాడు. ఓకే, దేవుని మాటతోటి చేతితో రాసిచ్చినట్టు ఆ నోటి మాటని, ఆ చేతితో రాసిచ్చిన ఆ పలకల్ని ఆ గోల్డెన్ కాఫ్ మీదకి ఇసిరేస్తాడు. ఓకేనా? ఈ రోజుల్లో ఈ వర్షిప్ అనేది చేయబడుతున్నట్టు ఇది ఏదైతే ఉందో, ఇది లైట్స్ కానీ లేకపోతే ఆ మ్యూజిక్ కానీ ఏదైతే ఉందో అది వాక్యానుసారమైనది అయితే కాదు. ఓకేనా? అయితే మనము సర్వాధికారి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఈ దినాల్లో చాలా మంది ఆరాధిస్తున్నప్పుడు దైవ భయము వారిలో లేనట్లుగా గమనిస్తున్నాం. మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ కెరూబులు, సెరాపులు దేవుణ్ణి ఆరాధించిన విధం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ దినాల్లో మనం అలాంటి ఆరాధన చూడలేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? వండర్ఫుల్. మీరు అడిగిన ప్రశ్న చాలా అద్భుతమైనది. ఎందుకంటే మీరు కానీ గమనిస్తే దేవుని భక్తితో ఆరాధించినప్పుడు మీకు ఏం కలుగుతుంది అంటే మొట్టమొదట పశ్చాత్తాపం కలుగుతుంది. ఏం కలుగుతుంది? రిపెంటెన్స్ కలుగుతుంది. నేను ఒక చక్కని ఉదాహరణ మీకు గత ఎపిసోడ్స్లో నేను చెప్పినట్టున్నాను. పేతురు గారు ఆయన దారి తప్పినప్పుడు, ఆయన బొంకినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఎన్కౌంటర్ కలిగినప్పుడు ఆయన పశ్చాత్తాపడి దేవా పాపిని నన్ను క్షమించి అంటాడు. ఇది పేతురు యొక్క ఆయన ఒపీనియన్. అయితే యోబు గారు తన జీవితంలో మీరు కానీ గమనించినట్లయితే నా నోటితో నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంటాడు. ఓకేనా? అలాగే బైబిల్లో చాలా సందర్భాల్లో ఇంకో దగ్గర ఏంటంటే నా నోటికి అగ్ని కణికతోటి అంటారు, శుద్ధపరచని. అంటే ఈ రోజుల్లో మీరు గమనించి చూస్తే చాలామంది
నోటితో పాట పాడతారు, బయటకు వచ్చి బూతులు మాట్లాడతారు. ఓకేనా, బైబిల్లో ఉంటుంది ఈ నోటితోనే మంచి వార్త, ఈ నోటితోనే చెడ్డ వార్త పలకూడదు అని ఉంటుంది. అలాంటి వారు ఆరాధిస్తున్నారు, బయటికి రాగానే వేరే జీవితం జీవిస్తున్నారు. ఆరాధన అంటే ఆ గంట సేపు పాడడం అది ఆరాధన కాదు. జీవితంతో పాట పాడాలి, అది ఆరాధన. జీవితంతో దేవుని స్తుతించాలి, అది ఆరాధన. ఓకేనా, దావీదు భక్తుడు ఆయన ఎలా మాట్లాడుతాడంటే, మీకు ఇందాక ఏదైతే నేను చెప్పబడినటువంటి 32వ అధ్యాయంలోంచి నిర్గమకాండంలో కోరాహు గురించి కూడా ఉంటుంది అక్కడ. కోరాహు కుమారులు రాసిన కీర్తనలు కూడా బైబిల్లో ఉన్నాయి, మీకు గమనించారా? అవును. కానీ కోరాహు ఆ రోజు రాత్రి చచ్చిపోయాడు. అదే కోరాహు వెనకాల నిలబడిన కుమారులు ఆ రాత్రి కాలంలో వారు మారిపోతే కోరాహు కుమారులు తప్పించబడ్డారు. కోరాహు కుమారులు రాసిన కీర్తనలను బైబిల్లో ఉన్నాయి. అవును, అర్థమవుతుందా? ఎవరైతే వ్యతిరేకంగా నిలబడ్డాడో ఆ వ్యక్తి కుమారులు రాత్రే వాళ్ళు మారిపోయి వారు రాబో కాలంలో వారు దేవుని కొరకు పాటలు పాడితే ఆ పాటలు మనకి సామ్స్గా ఉన్నాయి బుక్లో. సామ్స్ కోరాహు రాసిన కీర్తనలు ఉంటాయి, ఆసాపు కీర్తనలు, కోరాహు కుమారుల కీర్తనలు. సో కనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వర్షిప్ అంటే నోటి మాట లేకపోతే ఉచ్చారణతో చేసేది కాదు, జీవితంతో చేసేది, అది నిజమైన వర్షిప్. వండర్ఫుల్ అన్న. అయితే ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఒక ట్రెండ్ బాగా నడుస్తుంది. ఆ ట్రెండ్ మీకు కూడా తెలిసే ఉంటుంది. చాలామంది ఈ బైబిల్ క్లాసెస్ కానీ లేదా బైబిల్ మెడిటేషన్ కానీ రమ్మంటే సంఘాల్లో రారు, కానీ వర్షిప్ కాన్ఫరెన్స్లని, వర్షిప్ కాన్సర్ట్లని ఇలాగ చాలామందిని పోగేసి లోకంలో ఉన్నటువంటి ఆ లోకపు పద్ధతులు ఈనాడు సంఘంలోని కూడా చొరబడ్డాయి. అయితే ఈ వర్షిప్ కాన్సర్ట్ల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ వర్షిప్ కాన్సర్ట్ల ద్వారా ప్రజలు దేవుని మీద కంటే అటెన్షన్ వారి వైపు ఆకర్షించుకుంటున్నారు కాబట్టి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఉదాహరణకు వర్షిప్ కాన్సర్ట్స్ గురించి లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షిప్ కాన్ఫరెన్సుల గురించి అనంటే జనాలు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటే, దీనికి కారణం నేను జనాలు అనేది అనుకున్నా వాళ్ళ సేవకుడు అని నేను అనగలుగుతాను. ఎందుకంటే నేను గతంలో మన సంభాషణలో కూడా నేను మాట్లాడినటువంటి ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తి తనకున్నటువంటి అభిషేకంలోంచి వాక్యాన్ని బోధిస్తాడు. ఓకే, ఆ వాక్యంలో ఉన్నటువంటి లోతు అతను ఎరిగినట్లయితే తను ఆ వాక్య లోతుని ఆయన బోధిస్తాడు. కనుక ఒక అజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆ అజ్ఞానంలోంచి బోధిస్తే తమ బిడ్డలు అదే అజ్ఞాన స్థితిలో ఉంటారు. కనుక వారికి వాక్య అవగాహన లేదు కాబట్టి వారు అదే స్థితిలో ఉన్నారు. కానీ బెరియా సంఘం వాళ్ళు దాన్ని పరికించి చూసుకుంటున్నారు. నిజంగా వర్షిప్ అంటే ఆ 3 గంటలు కాదు, నా సేవకుడు చెప్పినట్టుగా జీవితంతో ఆరాధించేది అనేది వారు ఎప్పుడైతే గ్రహిస్తారో వారు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఓకేనా, ఈ క్లాసెస్కి ఎందుకు అటెండ్ అవుతున్నారంటే, అక్కడ మనము దీంట్లో పాజిటివ్ యాంగిల్, నెగిటివ్ యాంగిల్ నేను ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథంలో సాతాను గురించి రాయబడినటువంటి సందర్భం మనం చూడగలుగుతాం. అక్కడ ఏమని ఉంటుందంటే, సాతాను గురించి అభిషేకించిన కెరూబువై నీవు అక్కడ ఉంటివి. ఓకేనా, నీవు మాదిరిగా ఉంటివి అంటే మనం ఈరోజు ఒకరికి రోల్ మోడల్ అని చెప్పాలంటే దానికి ఆయన్నే మనం చూపించగలిగి, అందానికి నువ్వు మాదిరిగా ఉంటివి. ఓకేనా, అంటే ఒక బ్యూటీకి మనం ఎవరు చెప్పాలంటే, మనము యాక్చువల్గా ఇప్పుడు బ్యూటీ కాంటెస్ట్లు అమ్మాయిలకు జరుగుతున్నాయి. బిబ్లికల్గా సౌందర్యం అని చెప్పాలంటే మనము సాటర్న్ గురించి చూపించాలి, మగవాళ్ళ గురించి చూపించాలి. ఓకేనా, మ్యాచో మ్యాన్ అంటారు కదా అట్లాగా. సో కనుక ఇలాంటి వాటికి మాదిరిగా ఉన్నాడు. కనుక అతని దగ్గర ఉన్నటువంటి దూత గణాలు వీళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఓకేనా, ఈ మ్యూజిక్ ఇంపాక్ట్ అనేది మానవాళి మీద చాలా ఎక్కువ ఉంది. కనుక బైబిల్లో ఇంకో సందర్భంలో ఏముంటుందంటే, ప్రవక్త మాట్లాడుతున్నాడు, పక్కన పిల్లని గ్రో ఉండాలని ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూజిక్ వాడబడడం వేరు. ట్రెండ్ ఎలాగ వెళ్తుందంటే మోడర్నైజేషన్ వైపు పరిగెడుతుంది. కనుక ఈ మోడర్న్ మ్యూజిక్కి జనాలు అడక్ట్ అయ్యి అదే మోడర్న్ మ్యూజిక్ని దే బ్రాట్ ఇన్ టు ద చర్చ్. ఓకేనా, సంఘంలోనికి దాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్ళలేరు కనుక, వీళ్ళు సంఘంలోంచి బయటికి వీళ్ళు వెళ్ళలేరు కనుక బయట ఉన్నదాన్ని సంఘంలో తీసుకొచ్చారు. ఓకేనా, ఆ బయట సమాజంలో వీళ్ళు వెళ్ళి ఆ పని చేశారనుకోండి. ఓకే, ఉదాహరణకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతమంది, ఇప్పుడు కాదు గతంలో చాలా లాంగ్ బ్యాక్లో జరిగినట్టు 2017లో జరిగినటువంటి సందర్భాన్ని నేను చెప్తున్నా. 2017లో నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను, నా మీద పూలు చల్లారు. నేను లోపలికి వెళ్తున్నప్పుడు వెల్కమ్ పాస్టర్ గారు అని చెప్పి చాలా పెద్ద ప్లేస్ జరిగింది. సో దానికి వాళ్ళు పూలు చల్లారు. అప్పుడు నేను వేయొద్దు అన్నాను.
ఫస్ట్ నేను మొత్తం వేయించుకోలేదు, జస్ట్ ఒకసారి ఏంగానే ఆపండి అమ్మా అని చెప్పి అక్కడ ఆపేశాను నేను స్టార్టింగ్లోనే. ఓకే, నేను అక్కడే ఆపేశాను, నేను చల్లించుకోలేదు ఎక్కువ. నేను ఎట్లా రాగానే వాళ్ళు వేసారు ఏగానే ఆగండి ఆగండి అని అక్కడే ఆపేశాను, ఏ బకండి అని చెప్పి నేను ఆపేశాను. ఆ సందర్భం ఇలాంటిది ఇంకో సందర్భం జరిగితే నేను వేరే వాళ్ళ దాంట్లో నేను విన్నది చూసింది ఏంటి అంటే, పక్కన ఉండే ఒక హైందవుడు ఆయన ఒక మాట మాట్లాడారు. ఏమని, వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఏందని మాట్లాడారు. అలాగే ఇంకో సందర్భంలో నేను చూసినటువంటిది ఏంటంటే, ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు టపాసులు వెలుస్తున్నారు. మీకు వచ్చిన పాస్టర్ గారి మీద గౌరవం ఉంది, అది వేరే విషయం. ఆయన కోసం టపాకాయలు కాలుస్తున్నారు. సో బయట వారు అదే చేస్తున్నారు, మీరు అదే చేస్తున్నారు. వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏంటి అంటే, బయట ఉన్నటువంటిది మీరు క్రైస్తవంలో తీసుకొచ్చి చొప్పిస్తూ ఉన్నారు, లోకపు పద్ధతుల్ని, లోకపు ఆచారాలని. కనుక మీరు ఏం చేస్తారంటే, మీరు బయటికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చి మీరు పెట్టుకుంటున్నారు. ఓకే, ఇట్ బికేమ్ పాపులర్. ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది, ఓకేనా, ఏంటి అంటే బిబ్లికల్ క్రిస్టియానిటీ ఈజ్ అన్పాపులర్. ఓకేనా, అంటే వాక్యాధారితమైనటువంటి క్రైస్తవ్యం అన్పాపులర్, ఎవరికి నచ్చదు. ఓకేనా, సో కనుక ఈ రోజుల్లో బయటికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి లోపల చొప్పిస్తున్నారు, దానికే ఇష్టపడుతున్నారు. అందుకనే వర్షిప్ అంటే హెవీ మ్యూజిక్ కావాలి, చర్చిలో పెద్ద బ్యాండ్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, లైవ్గా వాళ్ళు చేయడానికి కావాల్సిన అన్ని వస్తువులు ఉండాలి, అట్ ద సేమ్ టైం వాటితో పాటు లైట్స్ అన్నీ ఉండాలి. మంచిదన్నా. అయితే చాలామంది ఈ దినాల్లో వర్షిపర్స్గా పిలువబడుతున్న వారు, ఈ వర్షిప్లో ఎక్కువగా మ్యూజిక్ పాత్ర ఉంటున్నది. అంటే పరిశుద్ధాత్మ స్థానాన్ని డ్రమ్ ఆత్మ ఆక్రమించింది. ఆ డ్రమ్ ఎంత స్పీడ్ బిట్లో అయితే అంత బాగా ఎగిరి వాళ్ళు ప్రభువును ఆరాధిస్తున్నారు. మనం ఆమోస్ గ్రంథంలో కూడా చూస్తాం, 6వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఉంటుంది. అక్కడ 5వ వచనంలో, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందరు. సో ఇక్కడ ఆమోస్ భక్తుడు చూడండి ఏమంటున్నాడు, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుందరు. సో ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి ఆరాధన నాయకులు ఏమంటున్నారంటే, మేము దావీదు తరము, దావీదు సంతానము. సో దావీదు సినారే వేరు, ఆయన గణపరిచిండేది. ఇప్పుడు వీళ్ళు అదే పనిగా పెట్టుకొని ప్రభువుని ఆరాధిస్తున్నారు. సో ఆ దావీదుకి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? దావీదు ఎక్కడ నాట్యం ఆడాడు? మందస్సము తీసుకొని వచ్చేటప్పుడు. ఈరోజు మందసం ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. సింపుల్, వెరీ సింపుల్. ఓకే, దావీదుని పోల్చుకొని మాట్లాడుతున్నారు. దావీదు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు? ఈరోజు ఆ బట్టలు వేసుకున్నారా? ఆయన వేసుకుంది లెనిన్ క్లాత్స్, అది వేసుకున్నారు మీరు? పోనీ ఆయన మందసం ముందు నాటి నీ ముందు మనసు ఉందా? లేదు. అంటే ఏంటి అంటే, లోకపు ఆచారాలన్నీ తమ జీవితంలో తెచ్చుకోవడానికి ఆ వాక్యంలో ఉన్న మాటలను తీసుకొచ్చి వాళ్ళకు చొప్పించుకుంటున్నారు. నేను గత ఎన్నో పర్యాలు ఎపిసోడ్స్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో కానీ 18వ వచనంలో కానీ మీరు కానీ చూస్తే, వాక్యాన్ని మీరు వక్రీకరించకూడదు. ఏంటండి? వాక్యాన్ని వక్రీకరించకూడదు. వాక్యంలో ఉన్నటువంటి మాటను మీకు అనుగుణంగా ఎప్పుడు మార్చుకోకూడదు. దానిలోని అచ్చైనో పొల్లైనో మీరు మార్చి చెప్పకూడదు, తీసివేయకూడదు, యాడ్ చేయకూడదు. కనుక ఈరోజు ఏం చేస్తున్నారంటే, మేము దావీదులాగా అంటున్నారు. ఓకేనా, సో అది తప్పు మాట. కనుక మీరు మీకు నచ్చిన విధంగా, ఓకే, ఇంకో చిన్న ఉదాహరణ నేను ఒక మాట యాడ్ చేసి చెప్తాను. ఏంటంటే, మీరు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూస్తే, ఇది నాకు నచ్చిన ఉపవాసమా అని అడుగుతున్నాడు. దేవుడికి నచ్చిన ఉపవాసం వేరేది ఉంది, అలాగే దేవుడికి నచ్చిన ఆరాధన క్రమం వేరేది ఉంది. ఓకే, సో ఆ క్రమాన్ని ఆచరించడం వదిలేసి వారికి నచ్చిన విధానం తీసుకొచ్చి వాళ్ళు చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే దేవుడు స్పష్టంగా చెప్పినటువంటి మాట, మీరు ఇలాంటివి చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు ఉదాహరణకి ప్రజెంట్ కరెంట్ రన్నింగ్లో ఉన్న సబ్జెక్ట్ మీకు తెలుసు. ఓకేనా, విగ్రహార్పితం గురించి జరుగుతున్నటువంటి చర్చా కార్యక్రమం. ఇది మనం చేయొచ్చు అంటే చేయకూడదు. ఓకేనా, నేను దీని గురించి మీకు ఒక చిన్న వివరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏంటి అసలు ఆ వర్షిప్ గురించి, లేకపోతే ఈ టాపిక్ గురించి, వర్షిప్ అనే దాని గురించి అక్కడ చెప్పబడినటువంటి మాట బిబ్లికల్గా మీరు దీని కానీ ఆలోచించినట్లయితే, అక్కడ వర్షిప్ క్రమాన్ని దేవుడు వేరే రకంగా రాయించాడు బైబిల్లో. ఓకే, మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది మీకు అందరికి బాగా తెలిసినటువంటి సబ్జెక్టు. కనుక అక్కడ ఆయన ఏమంటాడంటే, మీరు నా ప్రతిమకు మొక్కకపోతే, ఇంగ్లీష్లో దోస్ హూ డోంట్ వర్షిప్, ఇంగ్లీష్లో అలాగే ఉంటుంది. అంటే నన్ను ఆరాధించకపోతే, నాకు మొక్కకపోతే, నాకు మొక్కుబళ్ళు చేయకపోతే అనే దాని అర్థం.
ఓకేనా. సో కాబట్టి ఆయన మొక్కుబళ్ళ గురించి లేకపోతే వర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో వర్షిప్ అనే మాట ఉంది. వర్షిప్తో పాటు మొక్కుబళ్ళ గురించి మాట్లాడబడింది అక్కడ. కనుక ఆడ ఏం చెప్పబడుతుందంటే మీరు చేసేది మీకు నచ్చినది. అప్పుడు ఆయన ఏమంటారంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ఏమంటారంటే మేము ప్రతిమకు మొక్కము, మేము వర్షిప్ చెయ్యము అంటున్నాడు. ఈరోజు అలాగ చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్య ఆధారితమైనటువంటి వర్షిప్పే మేము చేస్తాము, ఆత్మతో సత్యంతో కూడిందే మేము చేస్తాము, వాయిద్యాలతో ఈ ధ్వనులతో చేసేదే వర్షిప్ కాదు అనేదాన్ని ఎవరు ఖండిస్తున్నారు? ఎవరు ఖండించట్లేదు. మీరు గమనిస్తే నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీనికి. చాలామంది సోషల్ మీడియాలో కానీ మీరు కానీ గమనించినట్లయితే మీకు బాగా మీటింగ్ జరిగిందని మీరు చెప్పాలంటే ఏం చెప్తారంటే అందరూ కన్నీళ్ళతో ఏడుస్తున్నటువంటి ఫోటోలు వేస్తారు. మీరు గమనించారు ఎప్పుడన్నా? యాక్చువల్లీ నేను అదే మాట్లాడదాం, మీరే కన్నీళ్ళతో ఏడుస్తున్నటువంటి ఫోటోలు. దేవుడు చాలా మందిని ముట్టారు, వర్షిప్ ద్వారా అనేక మంది మార్చబడ్డారు అని అంటారు. మార్చబడిన వాళ్ళలో మార్పు ఎక్కడ కనిపిస్తుంది? కన్నీరుతో ఏడిస్తేనే అది వర్షిప్ కాదు. కన్నీరుతో వాళ్ళు వర్షిప్ చేసినట్లయితే లేకపోతే వారు దానికి కనెక్ట్ అయి ఉన్నట్లయితే వారి జీవితంలో మార్పు ఉంటుంది. గతంలో చేసిన తప్పు మళ్ళీ వాళ్ళు చేయరు. కానీ సాయంత్రం అయ్యేలకి లేకపోతే ఆ మీటింగ్ అయ్యే వాళ్ళు వచ్చి మళ్ళీ అదే ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతాడు. 3వ రోజు తర్వాత కూడా, వచ్చే వారం తర్వాత, 3 వారాల తర్వాత కూడా అదే ప్రశ్న మళ్ళీ అడుగుతారు. సేవకుడు గురువు దగ్గరికి వచ్చి అదే ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు. అయ్యా నా జీవితం ఇంకా మారలేదు, నా అప్పుల స్థితి ఇంకా మారలేదు, నా కుటుంబ పరిస్థితి మారలేదు అని అవే అడుగుతూ ఉంటారు. ఓకేనా. నువ్వు వర్షిప్ చేసి నీ కన్నీళ్ళతో మారినప్పుడు బైబిల్లో ఏమనుంటుందంటే, బైబిల్లో ఇలాగ రాయబడి ఉంటుంది. ఏమనంటే తన అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు, కనికరం పొందుతాడు. ఫస్ట్ కనికరం పొందుతాడంటే దేవుడిని దయ పొందుకుంటాడు, కనుక అది అతను విడిచిపోతుంది. ఓకేనా. ఇంకో దగ్గర ఏమంటే నా నామాన్ని ఎరిగి ఉన్నాడు కనుక దేంట్లో నుంచి, అది శ్రమలో నుంచి, అంటే తనకు ఉన్నటువంటి శ్రమ కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, దానిలో నుంచి తప్పిస్తాడు దేవుడు, గణపరుస్తాడు. తర్వాత ఏమంటాడు, నా నామాన్ని ఎరిగి ఉన్నాను కనుక అతన్ని గణపరుస్తాడు అంటాడు. అంటే నిన్ను ముందు తప్పిస్తాడు, ఆ సమస్యల నుంచి తప్పించిన తర్వాత నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆరాధన జీవితంతో చేసినట్లయితే నిన్ను వాక్య ఆధారితంగా అయినా హెచ్చుపరుస్తూ పోతాడు. ఓకేనా. అలాగే నేను ఇక్కడ ఇంకొక సందర్భాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళు ఆ రోజుల్లో ఆరాధించిన ఇంకొక మాట ఏంటంటే, వాళ్ళ పిల్లల్ని, ఇక్కడ చూడండి నేను మాట చదువుతున్నాను, మీరు తీసి చదవండి. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 35వ వచనము 36వ వచనము ఒకసారి మీరు చదువుతారా? 37 వచనం కూడా చదవాలి, 35 చదవండి. అన్య జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, అన్ని జనులతో సహవాసము చేసి, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా లోకముతో వీరు సాంగత్యము చేసి లోకంలో ఉన్నటువంటి దాన్ని సంఘంలోకి అడాప్ట్ చేసుకొని దాన్ని చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఏమైందంట తర్వాత వచ్చిన అని చెప్తున్నాడు, అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొని వారి విగ్రహములకు పూజ చేసి. ఇప్పుడు కరెంట్ టాపిక్ కూడా మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పేది. వారి విగ్రహములకు, వారి మాటలకు, వారి పరిస్థితికి వీరు పూజ చేసి, యాక్సెప్ట్ చేసి, వారి మాటను ఏకీభవించి, ఇప్పుడు ఏమైంది, అది వారికి ఏమైంది, అతనికి ఊరి అయింది. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ టాపిక్లో ఆ సేవకుడు రా, డిబేట్కి రా అని పిలుస్తున్నాడు అతన్ని, కానీ అతను ఏం చేస్తున్నాడు, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే అది అతనికి ఊరైంది, అతను మాట్లాడింది తప్పు అని అతనికి తెలుసు, కానీ అతను రావడంలా. ఎందుకు ధైర్యం చేయట్లేదు? అతను మాట్లాడింది అతన్ని పట్టించింది. ఓకేనా. ఇప్పుడు తన అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టాడు అనుకోండి, కనికరం పొందుతాడు, ప్రజల ఎదుటి కావచ్చు, సార్వత్రిక సంఘం ఎదుటి కావచ్చు. కానీ ఆయన ఒప్పుకోవడంలా, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకా దాన్ని దాచిపెట్టుకుంటున్నాడు. కనుక ఇక తర్వాత ఏమైందో చూడండి అక్కడ, మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. అంటే వారు చేస్తున్నటువంటి ఆరాధన వారికే కాదు, వారి బిడ్డలు కూడా ఏమైంది, శాపంగా మారింది, తరాలకు శాపంగా మారుతారు. విగ్రహాలకు మీరు ప్రాణార్పణం చేసిన తర్వాత, అనగా ప్రతిష్ఠ చేసిన తర్వాత వాళ్ళకి దయ్యాలు వస్తాయి, అవి ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు కదా, వాటికి ఆరాధన చేస్తున్నారు అని చెప్తున్నటువంటి మాట ఇదే. ఈయన గురించే మాట్లాడుతుంది అతను. సో ఇప్పుడు ఏమన్నాడు, వారి మాటలుగా ఆయన జైకొట్టాడు. అవును. ఓకేనా. వాడి ప్రసాదాలు తినడానికి సిద్ధపడ్డాడు. ఓకేనా. అది దాని గురించి ఆయన తప్పేముంది అన్నాడు. కనుక విగ్రహాలకు అర్పించినది అనగా ఇప్పుడు వాళ్ళు ఏమర్పించారు ఇక్కడ, వీళ్ళు వాళ్ళ పిల్లల్ని అప్పగించాడు. ఇప్పుడు వాళ్ళు ప్రసాదం ఏం పెడుతున్నారు, మాట ప్రకారం ఇక్కడ వాళ్ళు ఏదో ప్రసాదం పెడుతున్నారు, కానీ ఇక్కడ వీళ్ళు ప్రసాదంగా ఏం పెడుతున్నారు, దేవుడికి పిల్లల్ని ప్రసాదంగా పెడుతున్నారు. ఇప్పుడు ప్రసాదం తినడం తప్ప? నేనైతే ఇదే చెప్తాను.
వారి ప్రసాదం తినొచ్చు అంటే వాళ్ళకి ప్రసాదంగా ఇక్కడ ఏం పెడుతున్నారు? తమ పిల్లలను విగ్రహాలకు, ఇక్కడ క్లియర్గా ఉంది కదా ఏమనుంది, తమ కుమారులను కుమార్తెలను వారు దెయ్యాలకు బలిగా అర్పించారంట. ఏమర్పిస్తున్నారు? కోళ్లను కుక్కలను అర్పిస్తున్నారు. కానీ ఇక్కడ పిల్లలను కూడా అర్పిస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రసాదం వాళ్ళ దేవుడికి, ఆ దేవుడికి. ఓకేనా? ఆ ప్రసాదం గురించి మాట్లాడుతున్నారు. కానీ బైబిల్లో ప్రస్తావించినటువంటి మాట, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మాట రెండు వేరే వ్యత్యాసం. మళ్ళీ నేను దాని గురించి మళ్ళీ చెప్తాను మీకు వివరించి. ఓకే, ఇది వర్షిప్ అంటే. ఇక్కడ జరుగుతున్నట్టు ఈ వర్షిప్ కనుక ఇక్కడ చెప్పమంటున్న మాట ఏంటంటే, అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొనిది. ఆ క్రియలు లోకంలో ఉన్నటువంటి ఆ క్రియలు తీసుకొచ్చి సంఘంలో పెట్టారు. ఇప్పుడు వారికి ఏమైంది? వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరి అయినాయి. మీరు చెప్పండి. ఇప్పుడు ఆమోస్ గ్రంథంలో మీరు అడిగారు, తీయండి, అదే రెఫరెన్స్ తీయండి. 6వ అధ్యాయం 5వ వచనం. తీయండి. స్వరమండలముతో కలసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే పిచ్చి పాటలు పాడొచ్చు. ఏం చేస్తున్నారు? పిచ్చి పాటలు. నువ్వు పదజాలాన్ని నువ్వు పెట్టినంత మాత్రాన, ఆ 10 నిమిషాలు నువ్వు చేసినంత మాత్రం అదే కాదు. జీవితంతో, మార్పు లేని జీవితంతో నువ్వు ఎన్ని చేసినా కూడా అది వృధా. మార్పు లేని జీవితంలో నువ్వు చేసిన కూడా, ఎంత కష్టపడినా కూడా, ఎంత ఇది చేసినా కూడా అది వృధా. ఓకేనా? అందుకని ఆయన ఏమంటాడు, తన అతిక్రమను ఒప్పుకొని విడిచిపెట్టువాడు. విడిచిపెడుతున్నావా? లేకపోతే అదే జీవితాన్ని కొనసాగిస్తున్నావా? సంఘంలో పాట పాడి బయటికి వెళ్ళి అదే జీవితం జీవించే వాళ్ళు నాకు చాలామంది తెలుసు. నేను ఒక అడుగు ముందుకేసి ఇంకొక మాట చెప్పమంటారా? నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఈ రోజుల్లో సంఘంలో ఆరాధన చేసేవాళ్ళు బయటికి వెళ్ళి మ్యూజిక్ చేయడం లేదా? బయట క్లబ్స్లో మ్యూజిక్ చేయడం లేదా? చేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన వ్యక్తులే ఉన్నారు. నేను చిన్నసార్లు ఖండించాను. లేరా? కాన్సర్ట్స్లో చేస్తున్న వారు లేరా? యాక్చువల్లీ నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగాలనుకున్నాను. వండర్ఫుల్. మీరు అడగాలనుకున్న క్వశ్చన్ వండర్ఫుల్. ఎంతమంది లేరు? చాలా మంది సంఘానికి వస్తూ ఉన్నారు, సంఘంలో ఆరాధిస్తున్నారు, సంఘంలో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వారు లోకానికి వెళ్ళి పబ్స్లో శనివారం అక్కడ ప్లే చేస్తారు, ఆదివారం వచ్చి సంఘము పరిశుద్ధ స్థలమైన ఆ పుల్పిట్ మీద నిలబడి వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. అసలు అభిషేకం నిజంగా అలాంటి వాళ్ళ మీద ఉంటుందా? ఎందుకుంటుంది? ఖచ్చితంగా ఉండదు. ఆత్మ చేత వారు నడిపించబడుచున్నారు. అలాంటి వారిని సేవకులు ఎలా ప్రోత్సహిస్తున్నారు? అదే కదా నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను పాస్టర్ గారు. వారి సేవకుడు ఆత్మీయ జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే తను ఇలాంటి దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాడు. ఓకే, ఇంకొక అడుగు ముందుకేసి దాన్ని ఇంకొంచెం లోతుగా వెళ్ళి వివరించడానికి ప్రయత్నిద్దాం. ఏంటి అంటే, సంఘంలో ఆ సేవకుడు వారిని మాట్లాడితే వాళ్ళు ఒకవేళ చెప్పొచ్చు, మా జీవనాధారం ఇదే, మేము ఇలాగే జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాం, మాకు ఇదే పోషణ అని వాళ్ళు చెప్పినట్లయితే, మరి సేవకుడు, నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు బెంగళూరు ప్రాంతంలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు మ్యూజిక్ నాకే ప్లే చేయండి, నా సంఘంలోనే ప్లే చేయండి, మీరు ఈ జీతం తీసుకోండి, మీరు ఆరాధనే చేయండి, మీరు సంఘంలోనే ఆరాధన చేయండి. పోనీ సంఘ ఆరాధనలో ఇక్కడైతే చేస్తున్నారో వేరే సేవకులు ఎవరన్నా పిలిచారనుకోండి, మిగతా వీక్ డేస్లో అక్కడికి వెళ్ళి ప్లే చేయండి అని చెప్పాడు. వండర్ఫుల్ అన్న. ఓకే, గొప్ప సేవకుడు. నేను సేవకుడు పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ అక్కడ జరిగిందని నేను లైవ్లో విట్నెస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అంటే అతను ఒక మంచి విధానాన్ని పెట్టాడు. మీరు బయట పని చేయొద్దు, మీరు చేస్తే సంఘానికే పని చేయండి. మీకు ఎంత ఖర్చు కావాలి, ఎంత జీతం అవుతుంది, మీకు పోషణ ఎంత కావాలి అని చెప్పి ఒక వ్యక్తికి తగిన జీతం సుమారుగా నాకు తెలిసి అతను ఒక వ్యక్తికి, ఒక తబలిస్ట్కి 25,000 to 30,000 ఇస్తున్నాడు. వండర్ఫుల్. ఒక కీబోర్డ్కి 25,000 to 30,000 ఇస్తున్నాడు పర్ మంత్కి. ఓకే, అంటే సగటున ఒక కుటుంబం రన్ అవ్వడానికి సరిపోయేంత, పోషించబడడానికి సరిపోయేంత. వారు వీక్ డేస్లో మళ్ళీ ఏదైనా క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకోవచ్చు. అది ఆ సేవకుడు పెట్టినటువంటిది. అంటే నేను ఉదాహరణకు మాత్రం చెప్తున్నా. అయితే ఇలాగా చాలామంది బయట వీక్ డేస్లో పబ్స్లోనూ లేకపోతే అక్కడెక్కడ మ్యూజిక్ చేస్తూ సండే లోపల చర్చెస్లో చేసేవాళ్ళు ఉన్నారు. సో అది సేవకుడు వారిని పాలించే విధానం బట్టి. అందుకే నేను మీకు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, ఏమని, సేవకులు దేవుడు నియమించినటువంటి వారు. ఇర్మియా గ్రంథంలో నేను చెప్పినట్టు గతంలో. ప్రస్తుత దినాల్లో ఆరాధన పేరిట కావచ్చు, లేదా ఈ సాంగ్స్ రికార్డింగ్ పేరిట కావచ్చు, మన క్రైస్తవ్యంలో ఉన్న వారిని వదిలేసి చాలామంది బయట ఆర్టిస్టులుగా పిలువబడే వారిని, దేవుని ఎరగని ప్రజలను తీసుకొని వచ్చి వాళ్ళు ఆరాధన చేయిస్తూ ఉన్నారు. దీని మీద ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగా అలాంటి వారి ఆరాధన దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుందా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే వారు ఎవరైతే ఆర్టిస్టులుగా పిలువబడుతూ ఉన్నారో అలాంటి వారు బయట వారే కాదు, దేవుని ఎరిగినటువంటి వారు కాదు, దేవుని ఎరిగిన వారు కూడా ఉన్నారు. కొంతమంది ఉదాహరణకి పాట వేరే ఒక అతను రాస్తాడు, పాట ఇంకొక అతను పాడతాడు. రీసెంట్గా కూడా
మనం కొన్ని సందర్భాలు చూస్తున్నాం. నేను కూడా మీకు పరిచయం చేశాను గతంలో, మీరు కూడా మాట్లాడినారు. అతను బేసికల్గా సింగరు. ఆ పాటను అతనే పాడాడు. అది వెల్ పాపులర్ సాంగ్ రీసెంట్ టైమ్స్లో. ఓకే, ఆ పాటను తను రాయలా, వేరే అతను రాశాడు. కానీ ఆ పాట ప్రజెంటేషన్ ఎవరు చేశారు? ఆ వ్యక్తి చేశాడు. యవనంలో ఉన్నాడు అతనికి పాపులారిటీగా ఆ సాంగ్ మంచి పేరుని తీసుకొచ్చింది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఇప్పుడు పాపులర్గా సమాజంలో అటు ఇటు మంచి పేరుని సంపాదించుకొని చలామణి అవుతున్నారు. కనుక బయట ఆర్టిస్టులు మీరు పిలిచినప్పుడు వారు కేవలం పాటని స్వరమండలంతో పాడి వినిపిస్తారు. బైబిల్లో కూడా ఇలాంటి సందర్భం ఉంది. మీరు పెదవులతోనే ఉచ్చరించుచున్నారు కానీ వారి హృదయం ఏమైంది? దేవునికి దూరంగా ఉంది. వీరు దేవుని అంగీకరించినటువంటి వారు కాదు. అందుకని నేను చెప్తున్నాను మొదటి నుంచి, జీవితంతో చేసేది ఆరాధన, నోటితో చేసేది ఆరాధన కాదు, చేతులతో చేసేది ఆరాధన కాదు, కన్నీటితో చేసేది ఆరాధన కాదు, జీవితంతో. వీళ్ళు ఏం చేస్తున్నారు? పెదవులతోనే ఉచ్చరిస్తున్నారు. వాళ్ళు పెదవులతో పాట పాడుతున్నారు. ఓకేనా? మీరు బయట ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆ పాట పాడినందుకు మీరు ₹1,00,000, ₹2,00,000, ఒక 50,000 ఇచ్చి పాట పాడిస్తారు. కానీ వారి హృదయంలో ఆ పాట లేదు కదా, నోటి ఉచ్చారణతోనే ఉంది. కానీ అనేక మంది ఆర్టిస్టులు ఇప్పుడు పాడుతున్నారు. వారందరూ దేవుని బిడ్డలా? కాదు. దేవుడు అందరికీ తండ్రి కాదు. ఓకేనా? దేవుడు కొందరికి మాత్రమే తండ్రి, అందరికీ తండ్రి కాదు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభువారు అంటే అందరికీ తెలుసు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎందరైతే ఆయనను అంగీకరించిరో వారందరూ ఆయన పిల్లలగుటకు వారికి అధికారం ఇచ్చెను. దేవుడు దేవుడే, కానీ వారికి తండ్రి కాదు. సమాజంలో దేవుని ఎరిగినటువంటి వారు చాలా ఉన్నారు. ఆయన దేవుడిగా తెలుసు కానీ వారికి తండ్రిగా తెలియదు, పరిశుద్ధుడిగా తెలియదు, వాళ్ళకి సొంత దేవుడిగా వాళ్ళకి తెలియదు. ఓకే, ఎందరైతే ఆయనను అంగీకరించరో వారికి మాత్రమే ఆయన తండ్రి. కనుక వీరు పెదవులతో సూచిస్తారు, వాళ్ళకి దేవుడు తెలియదు, తండ్రిగా తెలియదు, వాళ్ళకి దేవుడిగా మాత్రమే తెలుసు. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన పాటలకు మ్యూజిక్ చేస్తాడు. ఒక ఆర్టిస్ట్, నేను పేరు చెప్పడం ఇష్టం లేదు. ఆ ఆర్టిస్ట్లో ఆయన పాటల్లో యేసుప్రభు వారి పేరు అని మాత్రం ఉండదు. తండ్రి అని, దేవా అని, నీకే మహిమ అని ఇలాంటి మాటలే ఉంటాయి. కానీ ఆయన దాంట్లో, ఆయన పాటల్లో, ఆయన స్వరకల్పించిన లేకపోతే ఆయన మ్యూజిక్ చేసినటువంటి పాటలో ఏసే అనే పేరే ఉండదు. కానీ మ్యూజిక్ మాత్రం చాలా మెలోడీస్గా ఉంటుంది. ఆయన పాటలకి అంత ఎఫర్ట్ పెడతాడు ఆయన. ఓకేనా? అంత ఎఫర్ట్ పెడతాడు ఆయన. ఓకే, ఆయన పాటల్లో యేసు అనే మాట ఉండదు, దేవా, తండ్రి ఇలాంటి మాటలే ఉంటాయి. ఓకే, కనుక ఇలాంటి వాళ్ళు తమ పెదవులతోనే ఉచ్చరిస్తారంట, హృదయం మాత్రం దేవుడికి దూరంగా ఉందంట. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కూడా అదే జరుగుతుంది. వారు పెదవులతో ఉచ్చరిస్తున్నారు కానీ హృదయంలో దేవుడికి వారికి దగ్గర సంబంధం లేదు. ఈ వర్షిప్ పేరిట చాలా క్రైస్తవ సమాజంలో పిచ్చి డ్రెస్ సెన్స్ ఎక్కువైపోయింది. అది క్రైస్తవులుగా పిలువబడేవారు కావచ్చు, ఎస్పెషలీ పాస్టర్స్ కిడ్ కావచ్చు, లేదా క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రెస్ సెన్స్ విషయంలో దారి తప్పుతా ఉన్నారు. క్రైస్తవులుగా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. నేను దీనికి ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మన ఇండియా ప్రాంతంలో లేకపోతే మన భారతదేశంలో సేవకులు కొన్ని సబ్జెక్టులు మాట్లాడరు. ఎస్పెషల్లీ మీరు కానీ గమనించినట్లయితే బయట కంట్రీస్లో, విదేశాల్లో కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు బాగా మాట్లాడతారు. ఉదాహరణకి సెక్షువల్ ఇమ్మోరాలిటీ, ఓకేనా, వాటి గురించి మాట్లాడతారు. సంఘంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా బట్టలు వేసుకోకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఇలాంటివి చెప్తారు. మన ఇండియా ప్రాంతంలో ఇలాంటివి మాట్లాడితే సేవకుడు తప్పు మాట్లాడుతానని ఆ సేవకులు కొన్ని సబ్జెక్టులే కట్ చేశారు. ధర్మశాస్త్రంలో పెంటటూక్ పుస్తకాలు 5 పుస్తకాల్లో ఉంది ఈ సబ్జెక్టు. పంచకాండంలో పెంటటూక్ 5 ఈ తోరాలో ఉందన్నమాట. ఈ 5 పుస్తకాల్లో ఉన్నట్టు కొన్ని సబ్జెక్టులు అసలు సేవకులు బోధించట్లేదు. ఓకే, విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో స్పెసిఫిక్గా ఇదే మాట్లాడతారు. వాళ్ళ మెసేజ్ మొత్తంలో కనీసం 1 సింగిల్ టైం అయినా దీన్ని ప్రస్తావిస్తారు కొంతమంది. నాకు అలాంటి సేవకులు కూడా తెలుసు, నేను స్వయంగా కొంతమందిని ఫోన్లో మాట్లాడున్నాను. ఓకే, సో ఈ రోజుల్లో అవి మాట్లాడేవాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదు, ఇలాంటి పద్ధతి లేకపోతే ఇలాంటి విధి విధానం మీరు వేసుకోకూడదని. ఉదాహరణకు సిలువ ఇలాగ ఉంది కదా, ఓకే, ఇలా ఉంది సిలువ. ఉదాహరణ 4 కోణాలు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకి మొట్టమొదటి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి జీవితం, నేను సాధారణంగా ఈ సందర్భాన్ని నేను వివాహానికి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచినప్పుడు నేను సాధారణంగా ఆ సమయాల్లో ఈ సందర్భాన్ని ఎక్కువ సార్లు ప్రస్తావిస్తూ ఉంటాను. ఉదాహరణకి వివాహం జరగాలంటే 4 స్టేజ్లు ఉంటాయి ప్రతి స్త్రీకి, పురుషునికి కూడా 4 స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజ్ ఏంటంటే బాల్యము.
ఓకే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బైబిల్లో ఏం రాయబడింది, బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పించము, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం ఉంటుంది. ఓకేనా? అయితే చిన్న పిల్లల్ని మనం ఎలా పెంచాలనేది పెంచితే ఆ విధంగా వాళ్ళు పెరిగితే బాల్యంలో ఉన్నటువంటి వారు నెక్స్ట్ స్టేజ్కి వస్తారు. బాల్యంలో గురి తప్పారు, దారి తప్పారు అనుకోండి, ఆ గురి ఎద్దకు పరిగెత్తి ఆ గురిని తప్పారనుకోండి, దారి ఎరుగక పక్కదారి పట్టారనుకోండి, బాల్యంలో ఉన్నటువంటి వారు యవన ప్రాయంలోకి వచ్చేలకి వారు లోకంలోకి వెళ్ళిపోయే విధంగా ఉన్నారు. ఓకే, సో బాల్యంలో వారిని సరిదిద్దేటువంటి బాధ్యత తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఓకేనా? ఎలాంటి జీవిత శైలి ఉంది, ఎలాంటి డ్రెస్ సెన్స్ ఉంది, ఎలాంటి విధానం ఉంది, ఇది మొదటిది. ఇక్కడి నుంచి యవన దశలోకి వచ్చినప్పుడు, ఉదాహరణకు సమాజంలో ప్రస్తుతం రన్ అవుతుంది, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కలిగినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఒక స్టేజ్ మీరు గమనించండి, ఒక వయసు మీద పడిన తర్వాత తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని మీద కూర్చోబెట్టుకోరు, ఆడపిల్లల్ని. కానీ ఈ అమ్మాయిలు స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ బాయ్స్గా ఉన్నటువంటి అబ్బాయిలు భుజం మీద చేయేస్తున్నారు. తండ్రి చేయడానికే పక్కన కూర్చోబెట్టడానికే అది తప్పుగా భావించి చేయట్లేదు. అలాంటిది ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు, ఎలా కూర్చుంటున్నారు అడిగితే ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అంటే యవ్వనంలో ఫెయిల్ అయ్యారు. మూడవది, అక్కడి నుంచి భార్యగా లేకపోతే పెళ్ళి అయిన తర్వాత ఆ స్టేజ్లోకి వస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు, ఇలా పెరిగినటువంటి వీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, అదే విధి విధానంలో, అదే ఆలోచన విధానంలో భర్త దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫ్రీ స్పేస్ కావాలి, నాకు సపరేట్గా ఇది ఉండాలి, నాకు ఇది కావాలి, ఇలా ఉండాలి అని చెప్పి భర్త దగ్గర ఆంక్షలు పెడుతున్నారు. ఓకే, అర్థమవుతుందా? సో ఇది మూడో స్థితి. ఇక్కడ ఫెయిల్ అయితే నాలుగో స్థితి ఏంటంటే ఆమె తల్లిగా మారుతుంది, తనకు బిడ్డను పుడుతుంది. ఆ బిడ్డకు పుట్టినప్పుడు అతనికి విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో ఫెయిల్ అవుతుంది. అంటే సిలువలో ఉన్నటువంటి 4 విధానాలు. ఇక్కడ ఫెయిల్ అయితే ఇక్కడ ఫెయిల్ అవుతావు, ఇక్కడ ఫెయిల్ అయితే ఇక్కడ ఫెయిల్ అవుతావు, ఇక్కడ ఫెయిల్ అయితే ఇక్కడ ఫెయిల్ అవుతావు. అంటే నీ 4 స్టేజ్లో నువ్వు ఫెయిల్ అవుతున్నావు. దీనికి కారణం ఎక్కడ? నీ మొదటి దశలో నీ తల్లిదండ్రులు లేకపోతే నీ ఆత్మీయ తండ్రి నీకు నిజమైనటువంటి సత్యాన్ని బోధించలే, ఇక్కడ ఫెయిల్ అయ్యావు. కనుక నీ యవనంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, భారీగా నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు మళ్ళీ ఒక తల్లిగా మళ్ళీ నువ్వు ఫెయిల్ అయ్యావు. కనుక నెక్స్ట్ జనరేషన్ కూడా అదే వస్తుంది. అవునా? సో కనుక నీవు సంఘములో ఎక్కడైతే నాటబడ్డావో అక్కడ ఆరాధన అనేది నోటితో ఉచ్చరించేది కాదు, జీవితంతో దేవుని గణపరిచేది, స్తుతించేదని ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలి, ఎలాంటి డ్రెస్ సెన్స్ కలిగి ఉండాలి, ఎలాంటి జీవిత శైలి కలిగి ఉండాలి అనేది మొత్తం నేర్చుకోగలుగుతావు. కనుక ఫారెన్లో కొన్ని చర్చెస్లో ఇవి బోధిస్తారు, సెక్షువల్ ఇమ్మొరాలిటీస్ ఇవి బోధిస్తారు. మన సంఘాల్లో, భారతదేశంలో కొన్ని సంఘాల్లో ఈ చాలామందికి తెలీదు, వారు బోధించరు కూడా. మనం ఈ డ్రెస్ కల్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్థానిక సంఘాలు ఏవైతే చిన్న సంఘాలకు వెళ్తా ఉన్నారో అక్కడ ఆ స్థానిక సంఘ కాపరి అయితే సరిదిద్దే క్రమంలో చేస్తాడు. అలా క్రమబద్ధీకరించే క్రమంలో ఆ సంఘ కాపరి నచ్చక మెగా సంఘాలకు అలవాటు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు వెళ్ళే యవనస్తులు కావచ్చు, లేదా వ్యాపారరీత్యా వెళ్ళే యవనస్తులు కావచ్చు, ఈ సిటీలకు వెళ్ళినప్పుడు ఈ మెగా చర్చెస్లో అలాంటి డ్రెస్ స్టైల్ అలవాటు అవుతూ ఉంది. అలాంటి డ్రెస్ స్టైల్ విషయంలో ఈ మెగా చర్చెస్ ఎలా డీల్ చేసే అవకాశం ఉంటుందని మీరు గమనించినట్లయితే గత కాలంలో వేరే ప్రాంతాల నుంచి సిటీస్కి వచ్చినటువంటి వారు మీరు గమనిస్తే సిటీస్లో బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సిటీస్లో ఫస్ట్ టైం వాళ్ళు వచ్చిన మొదటి నెల, 2 నెలల, 6 నెలల వ్యవధిలో మీరు కానీ గమనిస్తే వాళ్ళ డ్రెస్ సెన్స్, వారి విధి విధానాలు, వారు మాట్లాడే శైలి చాలా డిఫరెంట్గా ఉంటుంది సిటీస్కి వచ్చినప్పుడు. కానీ ఆఫ్టర్ 6 months తర్వాత కానీ చూస్తే వాళ్ళు కూడా ఆ దానికి అడాప్ట్ అయిపోయి ఉంటారు. ఓకేనా? నేను ఇందాక 106వ కీర్తనలో నేను చదివి వినిపించింది అదే. మీరు వారితో సహవాసం చేసి వారి క్రియలు మీరు అలవాటు చేసుకున్నారు కనుక మీరు అలా మారిపోతున్నారు. దీనికి నువ్వు మెగా చర్చిలోకి వెళ్ళినా సరే మీ సేవకుడికి నువ్వు తెలియదు కాబట్టి నువ్వు వారికి అందుబాటులో లేవు. నిన్ను ఎవరైతే గద్దిస్తున్నాడో నీ సేవకుడికి ఇంకొక మాట ఉంటుంది బైబిల్, ఏంటంటే గద్దింపుకు లోబడనోళ్ళని వాడు హఠాత్తుగా మరణిస్తాడని ఉంటుంది. ఓకేనా? గద్దింపుకు నువ్వు లోబడడానికి ఇష్టపడట్లా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు చెప్పిన 4 స్టేజ్లు ఏదైతే ఉందో, చిన్నప్పుడు పౌలు భక్తుడు ఇలాగంటాడు, నేను చిన్నవాడైనప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు కొన్ని క్రియలు చేశాను. అంటే నేను ఎరుగనప్పుడు, పిల్లవాడి మనస్తత్వం కలిగినప్పుడు. అంటే ఇప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు చెప్తే నువ్వు వినలేదు, యవన దశలో ఉన్నప్పుడు చెప్తే వినలేదు, భార్య స్థితిలో ఉన్నప్పుడు చెప్తే నువ్వు వినలేదు, మళ్ళీ తల్లి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చెప్తే వినట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు, అప్పుడు ఏమవుతుంది? యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో కాబట్టి గద్దింపుకు లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. చిన్నప్పుడు స్కూల్లో చెప్తే వినలేదు, యవనంలో ఉన్నప్పుడు కాలేజీలో చెప్తే వినలేదు, పెళ్ళైన తర్వాత భర్త చెప్తే వినలేదు, తర్వాత ఇంకెవరు చెప్తే వింటావు, సేవకుడు చెప్తే వినలేదు, నువ్వు ఇంకెక్కడ వినాలి? కనుక వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవునితో నీకు సంబంధం కలిగి ఉన్నట్లయితే,
నేను గత ఎపిసోడ్స్లో కూడా మీతో మాట్లాడినట్టు నాకు గుర్తున్నది. ఎందుకంటే దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదును. అంటే ఇలాంటి విధి విధానాల్లో మీరు గమనిస్తే బైబిల్లో కొంతమంది దేవుడికి ఎగ్నెస్ట్కి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. బిలాముతో కావచ్చు. ఓకేనా, బిలాంతో మాట్లాడాడు. అలాగా దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఆ స్వరాన్ని విని నువ్వు లోబడాలి. సేవకుడు వాక్యం నుంచి కొన్నిసార్లు మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు లోబడాలి. లేకపోతే ఇది వాక్య ఆధారితంగా మీరు ఇలా తప్పు చేస్తున్న ఎవరిని ఖండిస్తే, ఉదాహరణకి ఎవరైనా సేవకులు వచ్చి మీతో మాట్లాడారనుకోండి, మీరు వినగలుగుతారా? వెంటనే కౌంటర్ వీడియో తీసి అప్లోడ్ చేస్తారు, పబ్లిక్ చేస్తాం. కౌంటర్ వీడియో తీసి పబ్లిక్ చేస్తారు. అది కూడా సంఘాన్ని పులిపిట్నే వాడుకుంటారు. అలాగా బిడ్డలు ఏమైపోయారంటే లోకంలో ఉన్నటువంటి వాటికి వాళ్ళు అది అలవాటు పడి, ఆ స్నేహానికి అలవాటు పడి దాన్ని సంఘంలోకి తెచ్చి ఇప్పుడు అదేమైంది, అది వారికి ఊరైంది. కనుక మెగా చర్చెస్కి నువ్వు వెళ్ళినంత మాత్రాన నీ సేవకుడు నీకేమీ అందుబాటులోకి రాడు. కనుక నీ సేవకుడికి నువ్వు అందుబాటులో ఉన్నవా? నీ సమస్య సేవకుడికి తెలిసినప్పుడు సేవకుడు ఎలా స్పందిస్తున్నాడు, నీ సమస్యకి ఆయన ఎలా స్పందిస్తున్నాడు, వెంటనే సమయాన్ని ఇస్తున్నాడా, నీ సమస్యని ఆయన సాల్వ్ చేయడానికి ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని తెలుసుకోవాలి. కనుక క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవుని యొక్క వాక్యానికి ఎంత సమీపంగా జీవిస్తున్నావు, దేవుని యొక్క మాటకు ఎంత సమీపంగా జీవిస్తున్నావు, దేవుడితో నువ్వు ఎంత సమీపంగా జీవిస్తున్నావు, ఆయన స్వరాన్ని వినడానికి నువ్వు ఎంత సమీపంగా ఉన్నావు. ఆరాధన నోటితో చేసేది కాదు, ఆరాధన చేతులెత్తి చేసేది కాదు, ఆరాధన పడుకొని చేసేది కాదు, పెద్ద మ్యూజిక్ వస్తే కన్నీటి పెట్టేది ఆరాధన కాదు, జీవితంతో చేసేది ఆరాధన. దాట్ ఈస్ కాల్డ్ రియల్ వర్షిప్. ఒక మంచి పాట పాడితే భావోద్వేగాలకు గురయ్యి కన్నీరు విడుస్తారు. ఓకేనా, కన్నీరు విడిచి చేతులెత్తి పైకెత్తి చేస్తారు. భావోద్వేగాలకు లోబడి చేసేది వంటి ఆరాధన కాదు. తన్మయత్వానికి చెంది చప్పట్లు కొట్టేది అది కాదు. అది మార్పును తీసుకురావాలి, మన జీవిత శైలికి మార్పు తీసుకురావాలి. ఆ రోజు నుంచి నీ జీవితం వేరే విధంగా ఉండాలి. నిన్నటికి ఈ రోజుకి వ్యత్యాసం ఉండాలి. నీ విశ్వాసం నిన్నటికి ఈ రోజుకి ఎలా ఉంది, నీ ఆరాధన జీవితం నిన్నటికి ఈ రోజుకి ఎలా ఉంది, మార్పు చెందిందా లేదా, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అన్న ప్రస్తుత సంఘాల్లో మనం చూసినట్లయితే చాలా మంది బిడ్డలు, యవన బిడ్డలు కావచ్చు, లేదా ఇంకా అనేక మంది ప్రజలు కావచ్చు, వారు తలాంతులు అయితే కలిగి ఉన్నారు. అయితే ఆ తలాంతులను ఏ విధంగా ఉపయోగించాలి, వారికి సరైన మార్గాలు లేవు. ఈ సరైన మార్గాలు ఎలా చూపించగలము వారికి సంఘముగా? ఓకే, ఉదాహరణకు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు బెంగళూరు ప్రాంతంలో, మీరు ఈ తలాంత్ ఏదైతే ఉందో అది మీరు బయట ఉపయోగించండి. ఏంటి, ఇక్కడ సంఘ వారికే, బయట వారికి కాదు. ఓకేనా, వేరే మన ఈవెంట్స్కే, క్రిస్టియన్ ఈవెంట్స్కే మీరు దాన్ని ఉపయోగించండి. ఓకేనా, వాళ్ళకి ఏదైనా మీటింగ్ జరిగితే దానికి ఉపయోగించండి అని చెప్పి నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగా కొంతమంది తలాంతులు ఉన్నాయి కానీ అది వాడబడడానికే లేదు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద పబ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద అదర్ పార్టీస్ టు ప్లే గిటార్ ఆర్ టు ప్లే ద జాజ్, యూ కెన్ యూజ్ దట్ ఫర్ our community so that people can learn from you. మన ఎన్ని కోట్ల జనాభా మంది, ఎన్ని కోట్ల జనాభాలో ఎంతమందికి డ్రమ్స్ వచ్చు, ఎంతమందికి గిటార్స్ వచ్చు, ఎంతమందికి వయలిన్ వచ్చు, ఎంతమందికి తబలా కొట్టడం వచ్చు. సో యూ కెన్ యూజ్ యువర్ టాలెంట్ టు గివ్ సంబడీ ఎల్స్. వాళ్ళకి నేర్పించే క్రమంలో నువ్వు ఉపయోగించవచ్చు. తంబురతోనూ సితారతోనూ ఆరాధించు, అవి నేర్పించు, స్కూల్స్ పెట్టు. సో అలాగా మనం ఉపయోగపడవచ్చు. వండర్ఫుల్ అన్న. ఇంతవరకు మనము ఆరాధన అంటే ఏంటి, ఆరాధన ఎలా చేయాలి, అసలు నిజమైన ఆరాధన ఏంటి, ప్రస్తుత సంఘాల్లో జరగవలసిన ఆరాధన గురించి ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అదేవిధంగా మీ విలువైన సమయాన్ని ఈ ఎపిసోడ్లో మా కొరకు మీరు వెచ్చించినందుకు ప్రత్యేకంగా వందనాలు. తిరిగి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామన్నా. థ్యాంక్ యూ సో మచ్.